WHO అంచనా తీసుకుంటే దాదాపుగా 27% మరణాలు భారతదేశంలో ముఖ్యంగా ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ వల్ల జరుగుతున్నాయని చెప్పేసి అంచనా చెప్తున్నాయి. ఈ స్థాయిలో మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, దీని నివారణ మనం ఏం చేయొచ్చు? మన దేశంలో నెంబర్ 1 కిల్లర్ డిసీజ్ గుండె జబ్బు. అయితే మన దేశంలో గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన కారణం క్లాస్ రూమ్లో కొంతమంది గుండెపోటు, లేదా డ్యాన్స్ చేస్తూ గుండెపోటు, లేదా ఫంక్షన్లో కుప్పకోవడం, మనకు ఎలాంటి సంకేతాలు లేకుండా ప్రాణాలు కోల్పోయాల్సిన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని మనం ఏమైనా ప్రివెంట్ చేయగలుగుతాం? తప్పకుండా ఉందండి. అవకాశం చాలా ముఖ్యమైన క్వశ్చన్ మీరు అడిగారు. ఆల్మోస్ట్ 50 to 60% మంది గత 24 to 48 అవర్స్లో ఏదో ఒక వార్నింగ్ సిమ్టమ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఆయాసం రావటము, కాళ్ళ వాయడం, మొహం వాయడం, శరీరంలో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవ్వడం, ఇటువంటి అనేక లక్షణాల ద్వారా